టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మొక్కజొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న బొంబాయి రవ్వ 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న ఎండుమిర్చి 4, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ జొన్న అంటే మీరు ఏ జొన్న అనుకుంటున్నారు? మొక్కజొన్న. ఓకేనా? సో ఇదిగోండి మొక్కజొన్న రవ నానబెట్టుకొని పెట్టుకున్నాం. 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో మొక్కజొన్న రవ, మొక్కజొన్న కంకి, ఏదైనా స్వీట్ కార్న్, ఈ ఫ్యామిలీ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ముఖ్యంగా ఇవి జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. చిన్నపేగు పనితీరుని మెరుగుపరచడంలో కూడా, స్మాల్ ఇంటెస్టైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా మొక్కజొన్న చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా అండి. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో మనకి ఇంటెస్టైనల్ ఇబ్బందులు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో మనకు చాలా మందికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, ముఖ్యంగా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి కూడా మనకు మొక్కజొన్న చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో అలా ఏంటి అంటే మనకు మొక్కజొన్న రవ ఏదైనా సరే మొక్కజొన్న ఈజ్ వెరీ గుడ్ అనమాట. అంటే మనకి ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు అలా రోడ్ మీద మనకు చాలా సాత్వికమైన ఫుడ్ ఏది దొరుకుతుంది అంటే అదే. ఉడికించిందైనా సరే, వేయించిందైనా సరే, మామూలు కాల్చిందైనా సరే, ఏది ఈ విధంగా తిన్నా కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో అటువంటి మొక్కజొన్నతో మనం ఈరోజు మొక్కజొన్న రవ ఉపయోగించి ఈరోజు సెట్ దోశ తయారు చేసుకుంటున్నాం. చాలా మంది తెలియదు ఈ వంట, దీంతో చేస్తారని అసలే తెలియదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెరీ సింపుల్ అండి. మామూలుగా మన దోశ ప్రాసెస్ లాగానే ఒక చిన్న పిండి లాగా ప్రిపేర్ చేసుకుంటాం, ఒక పేస్ట్ లాగా, బ్యాటర్ లాగా. సో ఫస్ట్ మనం నానబెట్టుకున్నటువంటి ఈ మొక్కజొన్న రవ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. సో 1 గంట పాటు నానబెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత అలాగే బొంబాయి రవ్వను కూడా మనం నానబెట్టుకున్నాం. ఓకే, సూజీ అంటాం కదా, బొంబాయి రవ్వ కూడా మనం నానబెట్టుకున్నాం. ఆ బొంబాయి రవ్వ కూడా దాని మీద కొంచెం తక్కువ తీసుకున్నాం, లిటిల్ తక్కువ. ఆ తర్వాత నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, సో కారానికి తగ్గట్టుగా. సో ఇందులోనే మనం కారం వేసేసి దాన్ని పేస్ట్ చేసేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు. అల్లం మేము ఖచ్చితంగా అన్ని వంటలో 99% అల్లం వేయడానికి ప్రయత్నిస్తాం, అది ఈ సాలడ్ అయినా సరే. ఎందుకంటే అల్లం ఇచ్చేటువంటి ఆ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అసలు ఏది ఇవ్వవండి. ఆమ్లా, అల్లము, వీటన్నిటిని మనం ఆమ్లా అఫ్కోర్స్ అన్నిట్లో యూజ్ చేయలేం కాబట్టి, అల్లంకి అవకాశం ఉంది కాబట్టి మనం అల్లం అనేది ఖచ్చితంగా చాలా వంటల్లో వేస్తూ ఉంటాం మన అమృతంలో. ఓకే, సో ఆ తర్వాత జీలకర్ర, టొమాటో ముక్కలు కూడా వేస్తున్నాం చక్కగా. అంటే పుల్లగా భలే ఉంటుంది తెలుసా. టొమాటోని మనం మామూలుగా ఊతప్పంలో కొన్ని ప్రాంతాల్లో వేస్తారు, కొందరు వేయరు, కాకపోతే పైనుంచి వేస్తూ ఉంటారు. కానీ టొమాటో వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి దోశ కాబట్టి 100% మనం కాస్త పెరుగు వేయాల్సిందే. ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేస్తున్నాం అనమాట. ఉప్పు తర్వాత వేద్దాము, బేకింగ్ సోడా కూడా తర్వాత వేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే వీటిని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని, దోశ పిండి కన్నా మామూలు దోశ పిండి కొంచెం జారు ఉంటుంది కదా, అలా కన్నా కూడా కొద్ది గట్టిగా ఉండాలి, ఇడ్లీకి కొంచెం తక్కువగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, దానికి తగ్గట్టుగా మీరు ఎంత నీళ్లు పోసుకుంటారో మీకే క్లారిటీ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. సరే, నేను ముందుగా సెట్ దోశ పిండి తయారు చేసుకొని వస్తాను, ఆ తర్వాత ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసారా కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో మనం కాస్త ఉప్పు, బేకింగ్ సోడా వేసేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు, అలాగే చాలా లిటిల్ బేకింగ్ సోడా. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం కాస్త వేడెక్కిన తర్వాత చక్కగా సెట్ దోశలాగా వేసేసుకోవడమే. సో ఇది పిల్లలకు కూడా కొంచెం కొత్తగా స్పెషల్గా ఉంటుందండి. రొటీన్గా చేసుకునే దోశల్లా కాకుండా కొంచెం కొత్తగా, మనం కూడా చేయడానికి ప్రాసెస్ కూడా కొత్తగా ఉండాలి కదా. ఎప్పుడు అదే చేస్తామా అన్న ఫీలింగ్ ఆడవాళ్ళకి ఎవ్రీడే ఒకసారైనా వస్తుంది. అందుకే మనం చేసే ప్రాసెస్ మనం కూడా కొంచెం కొత్తగా ఉండాలి. తినేవాళ్ళ విషయం పక్కన పెట్టండి,
సో అందుకే ఇటువంటి వంటకాలన్నీ కూడా మేము మీకు చెప్తూ ఉంటాము, మీరు నేర్చుకుంటూ ఉండండి. కొంచెం వేడెక్కాలండి, ఎందుకంటే మనకి దోశ కదా, సో ఎప్పుడు కూడా దోశకి ప్రాపర్గా పెనం కరెక్ట్గా కాలాలి, మనం మండాలి, ఆ వేడి అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే దోశ సరిగ్గా రాదు, అదొక ఇష్యూ. చపాతీ అంటే పర్వాలేదు, మేనేజ్ చేసుకోవచ్చు. పెనం కూడా కాస్త వేడెక్కింది కాబట్టి సెట్ దోశ అంటే మామూలుగా తెలుసు కదా, కొంచెం మన చిన్న సైజులో ఉంటాయి, చిన్న పూరీల సైజ్ అనమాట, తెలిసిందే అందరికీ. సో సెట్ దోశల కంటూ ఒక పెనం సపరేట్గా ఉంటుంది కూడా, అంటే చిన్న స్లాట్స్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అలా చిన్నగా వేసేసుకుందాం. సో దీన్ని మనం చక్కగా నూనెతోనే కాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చక్కగా నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి, అంతే, చాలా సింపుల్. సో ఇలా మనమే టొమాటో వేసినందుకు కూడా మనకు రంగు మారింది, రుచి కూడా చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఇది అటు ఇటు కాలుస్తూ ఉంటారండి. మనము చక్కగా టొమాటోలు, మొక్కజొన్న రవ, బొంబాయి రవ, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి చక్కగా పిండి రుబ్బేసుకున్నాము. కాస్త బేకింగ్ సోడా కూడా వేసాము, పెరుగు కూడా ఉపయోగించాం, బికాస్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి. అంటే ఆ పులుపు టేస్ట్ కూడా ఉండాలి కదా, అందుకు. సో అవి చూసారా ఎంత ముద్దుగా చక్కగా అయ్యాయో. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. రెండు వైపులా ఇదిగోండి, ఇటువైపు కూడా మనకి చక్కగా వేగిందనమాట. మీరు నెయ్యితో కాల్చుకుంటారో అంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం అది. సో సెట్ దోశ అంటే ఈ సైజులో ఉంటుంది బేసిక్గా. ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు, బట్ ఒరిజినల్ సైజ్ అయితే ఇదే. సో ఇలా కమ్మగా టొమాటో జొన్న సెట్ దోశ రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మొక్కజొన్న రవ 1 కప్పు, నానబెట్టుకున్న బొంబాయి రవ 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న ఎండుమిర్చి 4, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న మొక్కజొన్న రవ, నానబెట్టుకున్న బొంబాయి రవ, నానబెట్టుకున్న ఎండుమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, టొమాటో ముక్కలు, పెరుగు వేసి మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని సెట్ దోశలాగా వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టొమాటో జొన్న సెట్ దోశ రెడీ.